10th క్లాస్ చాప్టర్ 1 రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.4 మనం ప్రీవియస్ వీడియోలో 1.3 వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు 1.4 నేర్చుకుందాం. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. సో ఇందులో మనం లాజికల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అన్ని డైరెక్ట్ ప్రూఫ్స్ ఉండవు, ఇండైరెక్ట్ ప్రూఫ్స్ ఉంటాయి. సో కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకుందాం. అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ ఒక్కసారి వినండి. విన్న తర్వాత మీరు దాన్ని నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏం చెప్తున్నాం అనేది వినాలి. విన్న తర్వాత నోట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అయితే ఇందులో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ మనం నేర్చుకుంటే కనుక మనకు ఈ ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. ఇక్కడ మనకు ఈ కింద ఉన్న వాల్యూస్ అన్నిటిని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. అయితే ఫస్ట్ ఇర్రేషనల్ అంటే ఏందనేది మనం నేర్చుకుందాం. ఇక్కడ ఇర్రేషనల్. సో ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే రేషనల్ నెంబర్ కానటువంటిది. అసలు మరి రేషనల్ నెంబర్ అంటే ఏంది, ఇది తెలుసుకోవాలి ఫస్ట్. రైట్. సో రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే ద నంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రేషియో. రేషియో అంటే మనకు న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఉంటాయి. సో ఏ నంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/qలో ఉండే ఫామ్లో ఉండే ప్రతి నంబర్ కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. అయితే దీనికి కొన్ని కండిషన్ లేదు. ఇక్కడ ఏంది, p and q మస్ట్ బి ఏ ఇంటిజర్. p and q అండ్ ఇంటిజర్. రైట్. ఇంటిజర్ అంటే మనకు తెలుసు నంబర్స్. సో మరి ఇక్కడ ఇంకొకటి ఏముందంటే అండ్ q షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. అంటే డినామినేటర్ వాల్యూ 0 కాకూడదు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. సో ఇక్కడ 3/5 ఇది ఒక రేషనల్ నెంబర్. 4/7 ఇది ఒక రేషనల్ నెంబర్. ఇట్లానే మనకు 4/0 రాసినాం అనుకోండి. సో 4/0 అంటే రేషనల్ నెంబర్ కాదు. ఎందుకు? డినామినేటర్ 0 ఉంది కాబట్టి. 4/0 అంటే ఏంది? 4/0 ఈజ్ నాట్ డిఫైన్డ్. రైట్. సో నాట్ డిఫైన్డ్ కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు. 4/0 అనేది రేషనల్ నెంబర్ కాదు. మరి 0/4 అవుతుందా అంటే ఎస్. 0/4 ఈజ్ ఈక్వల్ 0. 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 0/4 కూడా రేషనల్ నెంబరే అవుతుంది. అయితే సరే ఇట్లా మరి 3/5 4/5 ఉంది, 2 ఉంది అనుకోండి. 2 రేషనల్ నెంబర్ అంటే ఎస్ రేషనల్ నెంబర్. ఎందుకంటే 2 అన్న 2/1 అన్న ఒకటి. 2/1 రేషనల్ నెంబర్ కదా. సో ఇది రేషనల్ నెంబరే, ఇది కూడా రేషనల్ నెంబర్. ఇప్పుడు 7 ఉంది అనుకోండి. 7 ఏమని రాయొచ్చు మనం? 7/1 అని రాయొచ్చు. సో ఇది కూడా రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ అంటే ఏంది? ద నంబర్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అండ్ ఇట్ ఈజ్ హ్యావింగ్ q షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. దాన్ని మనం ఏమంటాం? రేషనల్ నెంబర్ అంటాం. రైట్. సో రేషనల్ నెంబర్కి ఇంకొకటి కూడా ఉంది. మనము టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని ఈ రెండు నేర్చుకున్నాం. ఒకటి టర్మినేట్, మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎక్సర్సైజ్లో నేర్చుకున్నాం. టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. సో టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్. గుర్తుపెట్టుకోండి, టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్. టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటే మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పిన నేను. ఏంది టర్మినేటింగ్ అంటే ఈ డెసిమల్ నెంబర్ ఎండ్ అయిపోతుంది, ఒక దగ్గర ఎండ్ అయిపోతుంది, దాన్ని టర్మినేటింగ్ అన్నాం. రిపీటింగ్ అంటే ఏంది? 0.252525 ఇట్లా రిపీట్ అవుతుంటుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 0.25 బార్ అని రాయొచ్చు. దీన్ని మనం ఏమంటాం? దీన్ని రేషనల్ నెంబర్ అంటాం, దీన్ని కూడా రేషనల్ నెంబర్ అంటాం. మరి ఇప్పుడు మనము ఇర్రేషనల్ నెంబర్ గురించి నేర్చుకుందాం. ఇర్రేషనల్ అంటే ఏంది? ద నంబర్ షుడ్ నాట్ బి ఫార్మ్ యాజ్ ఏ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్. ఓకే. సో టర్మినేట్ కావద్దు, ఓకే, రిపీటింగ్ కూడా కావద్దు. అట్లనే p/q ఫామ్లోకి కన్వర్ట్ కావద్దు. దాన్ని మనం ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ద నంబర్స్ విచ్ షుడ్ నాట్ ఫార్మ్ యాజ్ p/q, ఓకే, అండ్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. సో నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అంటే రిపీటింగ్ అంటే ఇట్లా, రిపీటింగ్ కాను అంటే రిపీటింగ్ లేకుండా ఉన్నాయి. అయితే నాన్ టర్మినేటింగ్ అంటే ఏంది? ఇప్పుడు ఎగ్జాంపుల్కు 3.1415926
6 5 సో ఆన్. ఇక్కడ చూడండి ఇది టర్మినేటింగ్ డెసిమల్ కాదు, కానీ రిపీటింగ్ అవుతుందా, కావట్లేదు. సో అందుకని దీన్ని ఏమంటాం మనం, ఇర్రేషనల్ నెంబర్ అంటాం. అయితే ఇర్రేషనల్ నెంబర్స్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఇవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, √2 ఇర్రేషనల్ నెంబర్, √3 ఇర్రేషనల్ నెంబర్, √5 ఇర్రేషనల్ నెంబర్. మరి √4 ఉంది కదా, √4 ఇర్రేషనల్ నెంబర్ అంటే కాదు. ఎట్లా, √4 = 2 కదా, 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అందుకని √4 కూడా రేషనల్ నెంబరే అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2 అనేది రేషనల్ నెంబర్ అని. సో √4 అంటే 2 స్క్వేర్ కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్. అట్లనే √25 రేషనల్ నెంబర్, ఎంత వస్తుంది, 5 వస్తుంది. ఇవన్నీ రేషనల్ నెంబర్స్. సో ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. √2 √3 √5 √6 సో ఆన్, దీస్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. వీటితో పాటు పై కూడా ఇర్రేషనల్ నెంబరే. ఓకే, సో పై వాల్యూ ఎంత వస్తుంది, 3.14159265 సో ఆన్. సో ఇదే నెంబర్, ఇది పై వాల్యూ. ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి ఇది ఇర్రేషనల్ నంబర్. ఓకే, సో నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ అంటే ఏంది, టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్. ఇవి రెండు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అట్లనే ఇక్కడ మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ √2 √3 √5 ఆర్ ద ఇర్రేషనల్ నంబర్స్. అయితే ఇక్కడ √2 √3 √5 are irrational numbers and these numbers are prime numbers. Okay, so here the two irrational numbers are added when if these two numbers are prime numbers, then it is also, this addition also gives the irrational. Okay, addition also gives the irrational. ఇది కూడా మనకు ఎక్సైజ్లో ఉపయోగపడుతుంది. సో ఇది మినిమం బేసిక్స్. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మనం ఇది ఆల్రెడీ నేర్చుకున్నదే, మనం మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకున్నాం. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎక్సైజ్లోకి ఎంటర్ అయిదాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి 1/√2. 1/√2ను ఏమైంది, ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ ఇంకొక వర్డ్ ఉంది, ఏంటంటే కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అంటే ఏంటంటే ఆపోజిట్. ఆపోజిట్ అంటే ఏంది, మనము ఇక్కడ ఒకసారి ఎస్ అనుకున్నాం అనుకోండి, ఎస్కు కాంట్రడిక్షన్ ఏమవుతుంది, నో అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ 2 ఈజ్ రేషనల్ అన్నాం అనుకోండి. సో దీనికి కాంట్రడిక్షన్ ఏమవుతుంది, 2 ఈజ్ ఇర్రేషనల్ అవుతుంది అనుకుంటే. సపోజ్ ఏ ఈజ్ రేషనల్ అనుకుంటే ఇక్కడ ఏ ఈజ్ ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. అర్థమైందా, దీన్ని కాంట్రడిక్షన్తో చూపిస్తాం. అంటే మనం అనుకున్న దానికి వ్యతిరేకం, ఆపోజిట్. ఓకే, దానికోసం మనం ఈ కాంట్రడిక్షన్ అనే వర్డ్ని ఈ సమ్స్లో మనం వాడతాం. ఓకే, సో ఇప్పుడు 1/√2ను మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. అంటే 1/√2ను రేషనల్ కాదు అని ప్రూవ్ చేస్తే అది ఇర్రేషనల్ అవుతుంది ఆటోమేటిక్గా, అంతే కదా. 1/√2 అనేది రేషనల్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే ఇది రేషనల్ కాదు అని ప్రూవ్ చేస్తే కనుక అది ఆటోమేటిక్గా ఇర్రేషనల్ అవుతుంది. అది మనం ఇక్కడ ఇండైరెక్ట్గా చేస్తాం. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్. మనం ఏమని ప్రూవ్ చేయాలి, 1/√2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. అయితే లెట్ us అజ్యూమ్ దట్ 1/√2 ఈజ్ రేషనల్. నేను ఏమని అనుకుంటున్నా, 1/√2 అనేది రేషనల్ అనుకుంటున్నా. ఓకే, సో ఇది మనం రేషనల్ కాదు అని ప్రూవ్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా అది రేషనల్ అవుతుంది. అదే మనం ఇక్కడ చేసేది. ఇక్కడ హెన్స్ 1/√2 కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో 1/√2ను మనం p/q ఫామ్లో కనుక రాయగలిగితే అది రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో వేర్ p అండ్ q ఆర్ ద కో ప్రైమ్స్, రైట్. ఇక్కడ కో ప్రైమ్స్ అనేది కూడా వన్ ఇంపార్టెంట్ వర్డ్. సో p/q, pq ఆర్ ద కో ప్రైమ్స్ అండ్ q షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. ఇది రేషనల్ నెంబర్ డెఫినేషన్. అయితే కో ప్రైమ్ అంటే ఏంటంటే నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ ద 1. అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్, అంటే 1 ఒకటే ఫ్యాక్టర్ ఉండాలి, వీటికి మిగతా నెంబర్ ఫ్యాక్టర్స్ ఉండద్దు. వాటిని ఏమంటాం మనం, కో ప్రైమ్స్ అంటాం. సో ఇక్కడ 1/√2 ఈజ్ ఈక్వల్ టు p/q. ఎందుకంటే రేషనల్ నెంబర్ కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి 1/√2 ఈజ్ ఈక్వల్ టు p/q అనుకున్నాం మనం. సో దీని ఈజ్ ఈక్వల్ టు ఇది అయినప్పుడు
ఇక్కడ దీన్ని రెసిప్రోకల్ కనుక చేస్తే √2 న్యూమరేటర్కి వస్తుంది, 1 డినామినేటర్కి వస్తుంది. √2/1 ఈజ్ ఈక్వల్ టు Q/P. ఈ రెసిప్రోకల్ చేసినాం బోత్ ది సైడ్స్. చేస్తే ఇక్కడ √2/1 అంటే √2, ఇది Q/P. సో ఇక్కడ PQలు అనేటివి కోప్రైమ్స్ కాబట్టి Q/P కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ Q/P రేషనల్ నెంబర్, √2 ఇర్రేషనల్ నెంబర్. సో హియర్ √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అండ్ Q/P ఈజ్ రేషనల్ నెంబర్. ఇది రేషనల్ నెంబర్, ఇది ఇర్రేషనల్ నెంబర్. ఇవి రెండు ఈక్వల్ అవుతాయా? కావు. కానీ ఇక్కడ మనం ఏం చూపిస్తున్నాం? ఈక్వల్ అని చూపిస్తున్నాం. సో ఇక్కడ సిన్స్ irrational number is not equal to rational number, so therefore our assumption is incorrect. This is only called as contradiction. So our assumption is contradiction to the contradiction. That's why hence 1/√2 is rational number. So hence it is proved. Okay. సో ఇందులో మనం చేసింది ఏంటంటే, ఇది రేషనల్ నెంబర్ అనుకున్నాం, రేషనల్ నెంబర్ అనుకుంటే దానికి ఈక్వల్ చేసేసినాం, ఈక్వల్ చేసేసి దీన్ని సింప్లిఫై చేసేస్తే √2 వస్తుంది. √2 అనేది రేషనల్ నెంబర్, మనకు తెలిసిన విషయం ఇది. ఓకే, దీని ప్రూఫ్ మనకు ఎగ్జాంపుల్లో ఉంది. మనం నెక్స్ట్ వీడియోలో దీని ప్రూఫ్ మీకు చూపిస్తాను. సో √2 అనేది ఇర్రేషనల్ కాబట్టి, Q/P రేషనల్ కాబట్టి, ఇవి రెండు ఈక్వల్ కావు కాబట్టి, సో √2 అనేది రేషనల్ నెంబర్ కాదు. కాబట్టి ఆటోమేటిక్గా 1/√2 కూడా రేషనల్ నెంబర్ కాదు, అది ఇర్రేషనల్ నెంబర్ అని మనం ఇక్కడ ప్రూవ్ చేసినాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2, √3 + √5 ఇది ఇర్రేషనల్ అని మనం చూపించాలి. ఇక్కడ √3 ఇర్రేషనల్ నెంబరే, √5 కూడా ఇర్రేషనల్ నెంబరే. మరి రెండింటి అడిషన్ కూడా ఇర్రేషనల్ నెంబరే కదా, అది కూడా మనకు తెలిసిందే. అయినా మనం ఇక్కడ ప్రూవ్ చేద్దాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ √3 + √5 ఈజ్ ఇర్రేషనల్. సో లెట్ us assume that √3 + √5 is rational. So means therefore hence √3 + √5 is equal to P/Q. ఇవి కామన్ స్టెప్స్ మనకు. ఓకే, సో హియర్ P and Q ఆర్ కోప్రైమ్స్, రైట్? ఎందుకు? P/Q అనేది రేషనల్ నెంబర్ కాబట్టి. సో కోప్రైమ్స్ అండ్ Q is not equal to 0. This rational number definition. Now here it is squaring on both the sides. Squaring on both the sides. So squaring on both the sides చేసినప్పుడు మనకు √3 + √5 whole square is equal to P/Q whole square. Then a + b whole square formula. A square plus b square plus 2ab, 2√3 into √5 is equal to p square by q square. సో ఇప్పుడు రూట్కు స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 3, రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 5, 2 √3 5 is 15 is equal to p square by q square. ఓకే, 5 + 3 ఎంత అవుతుంది? 8 ప్లస్ 2√15 is equal to p square by q square. Okay, so then 8 you take right side, 2√15 is equal to p square by q square minus 8. It is equal to p square minus q square into 8, 8q square by q square. Okay, so 2 multiplying, you take this side, it is divided. √15 is equal to p square minus 8q square by 2 into q square, 2q square. So here p and q are prime numbers. So all these value will give the rational number. So means here it is, this is rational number, means √15 also must be a rational number, right? But actually √15 is not a rational number. So that's why these two are not equal. So that's why our assumption is wrong. Okay, our assumption is wrong అంటే మనం తీసుకున్న అజ్యూమ్షన్ ఏముంది? రేషనల్ నెంబర్ అనుకున్నాం, అది రాంగ్ అంటే మరి ఏమైతే కరెక్ట్ అవుతుంది? ఇర్రేషనల్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇది రేషనల్ నెంబర్. ఇందులో కనుక ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే PQ ప్లేస్లో ఇంటిజర్స్ మనం కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సో అదేమొస్తుంది? రేషనల్ నెంబర్ వస్తుంది. కానీ ఇది రేషనల్ నెంబర్ అయిద్దా? కాదు. కాబట్టి రెండు ఈక్వల్ కావు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాయాలి. సో హియర్ P and Q are integers, right?
సో p square minus 8q square by 2q square is a rational number, right? So this leads to root 15 is a rational number, right? సో ఇది రేషనల్ నెంబర్ అంటే రూట్ 15 కూడా రేషనల్ నెంబరే కావాలి. కానీ దిస్ కాంట్రడిక్షన్ అంటే ఏం చెప్పినా మనం అనుకున్న దానికి ఆపోజిట్. దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ రూట్ 15 ఈజ్ an irrational number. ఓకే, సో ఇది మనం అనుకున్న దానికి కాంట్రడిక్ట్ ఉంది కాబట్టి రూట్ 15 అనేది ఏమవుతుంది, మరి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో దేర్ ఫోర్ హెన్స్ అవర్ అజ్యూమ్షన్ ఈజ్ రాంగ్. మనం అనుకున్నది ఏంది, తప్పు. దేర్ ఫోర్ root 3 plus root 5 is an irrational. ఓకే, సో ఇది ప్రూవ్ అయిపోయింది. రూట్ 3 ప్లస్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అనేది మనం ప్రూవ్ చేసినాం. ఎట్లా చేసినాం, రూట్ 3 ప్లస్ రూట్ 5 అనేది రేషనల్ నెంబర్ కాదు కాబట్టి అది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసినాం. అయితే ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి, ఏంటంటే రూట్ 3 ఏమవుతుంది, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. రూట్ 3 అని ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, రైట్? రూట్ 5 ఏమవుతుంది, ఇది ఇర్రేషనల్ అవుతుంది, రైట్? మరి రూట్ 3 ప్లస్ రూట్ 5 ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. అంటే రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకేమొస్తుంది, ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనకు లాస్ట్ క్వశ్చన్లో ఉపయోగపడుతుంది. సమజైనా, రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. కొన్ని సందర్భాలలో రేషనల్ నెంబర్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే చూడండి, రూట్ 3 ఇర్రేషనల్ నెంబర్ మైనస్ రూట్ 3 ఇర్రేషనల్ నెంబర్, ఇవి రెండు చేస్తే ఏమవుతుంది, జీరో ఏమవుతుంది, ఇది జీరో అనేది రేషనల్ నెంబర్. ఇవి రెండు ఇర్రేషనల్ నెంబర్. ఇవి రెండు ఇర్రేషనల్ నెంబర్ను సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది, రేషనల్ నెంబర్ వస్తుంది. ఇట్లాంటి సందర్భాలలో తప్ప మిగతా అన్ని సందర్భాలలో ఇవి రెండింటిని కనుక యాడ్ చేస్తే మనకేమొస్తుంది, ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఓకే, రెండు ఇర్రేషనల్ నెంబర్స్ కలిస్తే ఇంకొక ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, రైట్? ఆన్సర్ ఇక్కడ వరకే, ఇది మీకు అడిషనల్గా మీకు చెప్తాను. నో క్వశ్చన్ నెంబర్ 3, 6 ప్లస్ రూట్ 2 ఇర్రేషనల్ అని చూపించాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. సో లెట్ us assume that 6 ప్లస్ రూట్ 2 ఈజ్ రేషనల్ నెంబర్. మనం అనుకున్నాం ఇది రేషనల్ నెంబర్ అని అనుకున్నాం. హెన్స్ సో 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు p by q, right? ఇక్కడ వరకు సేమ్. హియర్ p and q ఆర్ co-prime and q is not equal to 0. సో 6 ఇది తీసుకొస్తే రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు p by q minus 6. సో రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు p minus 6 into q, 6q by q. సో హియర్ p minus 6q by q is a rational number. అంతేనా, ఇది రేషనల్ నెంబర్. ఎందుకు, హియర్ p and q are integers, p and q are integers కాబట్టి ఇది మొత్తం వాల్యూ చేస్తే కనుక మనకు ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. సో ఇది రేషనల్ నెంబర్ అయితే మరి రూట్ 2 కూడా రేషనల్ నెంబరే కావాలి కదా. కానీ రూట్ 2 యాక్చువల్గా రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్. సో అంటే మనం అనుకున్న దానికి ఇది ఆపోజిట్లో ఉంది. సో ఇక్కడ రాయండి, దిస్ లీడ్స్ టు రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, రైట్? సో ఇది రేషనల్ నెంబర్ కాబట్టి ఇది RHS రేషనల్ నెంబర్ అయితే LHS కూడా రేషనల్ నెంబరే కావాలి. కానీ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్. చూడండి, స్టేట్మెంట్స్ అన్నీ సేమ్ రాస్తున్నా. సో రూట్ 2 ఈజ్ అండ్ irrational. Root 2 is an irrational number. So hence our assumption
our assumption is wrong. Okay, so therefore 6 plus root 2 is an irrational number. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. అయితే మీకు సిసి ప్యాటర్న్ కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ వేరే రకంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే చూడండి, 5 ప్లస్ రూట్ 3 అని అనుకోండి, ఇర్రేషనల్ నెంబర్ అని చూపించాలి. సేమ్ మెథడ్, ఇదే మెథడ్లో చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ రూట్ 3 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు పీ మైనస్ ఇక్కడ 5 ఉంది కదా, 5q/q వస్తుంది. ఓకే, సో దాన్ని ఇదే స్టేట్మెంట్లో రాయాలి, మీరు ఇట్లే చేయాలి. ఓకే, సో మీకు ఇది ఒకవేళ ఈ రిలేషనల్ కొంచెం కన్ఫ్యూజన్లో అర్థం కాకుండా ఉంటే మీరు ఏం చేయండి, ఒక 2-3 టైమ్స్ చూసుకుంటూ రాయడం నేర్చుకోండి, ఆటోమేటిక్గా అదే అర్థమవుతుంది. ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ 4, రూట్ 5. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, సో ఇది మీరు నేర్చుకుంటే మీరు రూట్ 2, రూట్ 3 ఇవి కూడా చేయొచ్చు. ఓకే, ఇది మంచిగా అర్థం చేసుకోండి. ఈ రూట్ 2, రూట్ 3 కూడా మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రొసీజర్, సేమ్ దీనిలాగానే, కాకపోతే 5 ఉన్న దగ్గర 2 రాయాలి, 5 ఉన్న దగ్గర 3 రాయాలి. ఓకే, సో ఇది నేర్చుకొని ఈ రెండు కూడా వచ్చేస్తాయి. ఓకే, ఇంకో వీడియో అవసరం కూడా ఉండకపోవచ్చు. రైట్, సో వీ హ్యావ్ టు ప్రూవ్ రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో లెట్ us assume that root 5 is a rational number. So hence root 5 rational number అంటే ఏంది, root 5 is equal to p/q. So here p and q are co-prime and integers. Q is not equal to 0. Okay, so దీన్ని మనం ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేసినప్పుడు రూట్ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p/q హోల్ స్క్వేర్. సో దెన్ రూట్ 5 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 5 ఈజ్ ఈక్వల్ టు p²/q స్క్వేర్ అవుతుంది. సో దెన్ ఇక్కడ ఈ 5ను ఇటు తీసుకొచ్చేసింది, q స్క్వేర్ ఇక్కడ తీసుకురండి, q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p²/5. ఓకే, so means here 5 divides the p square. So therefore here 5 divides p square. Right, so 5 shall also divides p. అంతేనా, p స్క్వేర్ కనుక 5 డివైడ్ చేస్తే pని కూడా 5 డివైడ్ చేస్తుంది. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు 5 స్క్వేర్ అంటే ఏంది, 25. రైట్, సో 25ని 5 డివైడ్ చేస్తుందా చూద్దాం, 5 1 జా 5 5 జా డివైడ్ చేస్తుంది. మరి 5ని డివైడ్ చేయదా, 5ని 5 1 జా 5 1 జా, ఇది కూడా డివైడ్ అవుతుంది. అంటే ఇది స్క్వేర్ను డివైడ్ చేసినప్పుడు మామూలు నెంబర్ను కూడా డివైడ్ చేస్తుంది. అదే ఇక్కడ మనం రాసింది, p² డివైడ్స్ 5, p ఆల్సో డివైడ్స్ 5. రైట్, సో స్క్వేర్ను డివైడ్ చేసినప్పుడు దాని నంబర్ను కూడా అదే నెంబర్తో డివైడ్ అవుతుంది అని అర్థం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 కింద పెట్టుకోండి. కండిషన్ 1 ఒకటి సాటిస్ఫై అయింది, ఏది p అనేది 5తో డివైడ్ అవుతుంది అనేది మనం ఇక్కడ ప్రూవ్ చేసినాం. రైట్, అట్లనే తర్వాత హెన్స్ వీ కెన్ సే p/5. రైట్, సో p 5తో డివైడ్ అవుతుంది కాబట్టి p/5 ఈజ్ ఈక్వల్ టు r అనుకోండి. సో హియర్ r ఈజ్ సమ్ ఇంటిజర్. r అనేది ఏంది, ఒక ఇంటిజర్, ఏదో ఒక నంబర్. సార్ ఇక్కడ ఆర్ఏ తీసుకోవాలన్నా, మరి ఎస్ తీసుకోవద్దా, ఏబిసి అంటే మీ ఇష్టం అనేది తీసుకోవచ్చు. ఇక్కడ పీక్యూలే తీసుకోవాలని a/b కూడా తీసుకోవచ్చు. ఏబి తీసుకున్నప్పుడు ఇది సి తీసుకుంటాం, అట్లా సీక్వెన్స్లో PQR తీసుకున్నాను నేను. మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ రాయాలి, ఆ నెంబర్ ఏందనేది రాయాలి అంతే. ఓకే, సో ఇక్కడ నేను R తీసుకున్నాను కాబట్టి R అనేది ఏంది, సమ్ ఇంటిజర్. రైట్, సో ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 × R 5R అవుతుంది. రైట్, సో now we know 5q² ఈజ్ ఈక్వల్ టు p². అంతేనా, ఇక్కడ చూడండి, ఈ 5 ఇటు వస్తే ఏమవుతుంది, 5q² ఈజ్ ఈక్వల్ టు p² అవుతుంది. అవునా, సో 5q² ఈజ్ ఈక్వల్ టు p². సో
ఈ p వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో పుట్టింగ్ p ఈజ్ ఈక్వల్ టు 5r. సో అప్పుడు ఏమవుతుంది 5q² ఈజ్ ఈక్వల్ టు p ప్లేస్లో 5r సబ్స్టిట్యూట్ చేస్తే 5r హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు 5² అంటే 25 r² అవుతుంది. ఓకే, సో ఇక్కడ r² ఈజ్ ఈక్వల్ టు 25 ని తీసుకొస్తే ఏమవుతుంది r² ఈజ్ ఈక్వల్ టు 5q² / 25. 5 1 5 5 అంటే ఏమవుతుంది q² / 5 అవుతుంది. అంటే q²ని 5 ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది. సో ఇప్పుడు pకి ఎట్లా రాసినాం మనం దీన్ని కూడా అట్లా రాయాలి. హెన్స్ 5 డివైడ్స్ q². అవునా కదా, 5 డివైడ్ చేస్తుంది కదా q²ని చేస్తుంది కాబట్టి సో 5 షెల్ ఆల్సో డివైడ్స్ q. సో q²ని 5 డివైడ్ చేస్తుంది కాబట్టి క్యూను కూడా 5 డివైడ్ చేస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈ రెండింటి ప్రకారము pని 5 డివైడ్ చేస్తుంది, క్యూని 5 డివైడ్ చేస్తుంది. అంటే pకి క్యూకి రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏం ఫ్యాక్టర్ అది 5 అనేది కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ రాయండి. సో బై 1 and 2 ఈ రెండు ఈక్వేషన్స్ ప్రకారం 5 డివైడ్స్ బోత్ p అండ్ q. సో p అండ్ q రెండింటిని 5 డివైడ్ చేస్తుంది. అవునా కదా. సో హెన్స్ 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p అండ్ q. మనం అనుకున్నాయని ఇక్కడ రాయాలంతే. సో 5 అనేది ఏంది pqకి ఫ్యాక్టర్ అవుతుంది. సో p and q have common factor 5. సో pకి qకి కామన్ ఫ్యాక్టర్ ఏముంది 5 ఉంది. therefore p and q are not co-prime. Okay, so p and q are not a co-prime, means p by q is not a rational number. అంతే కదా, p by q co-prime కాదు. ఎందుకంటే co-prime అంటే ఏంది ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. 1 కాకుండా ఇంకా వేరే నెంబర్ కూడా ఫ్యాక్టర్ ఉంది కాబట్టి co-prime కావు. సో కాబట్టి p by q అనేది రేషనల్ నెంబర్ కాదు. హెన్స్ our assumption is wrong. Okay, so that is contradiction. By contradiction, root 5 is an irrational number. Okay, root 5 is an irrational number. ఓకే, సో ఇట్లా మీరు రూట్ 2 చేయొచ్చు, రూట్ 3 కూడా చేయొచ్చు. ఇవే స్టేట్మెంట్స్. ఇవన్నీ మీరు ఒకసారి నీట్గా ఫస్ట్ వినండి. విన్న తర్వాత నీట్గా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఈ 5 ఉన్న ప్లేస్లో రూట్ 2ని సబ్స్టిట్యూట్ చేయండి, 5 ఉన్న ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయండి. అంతే, మిగతా అంతా సేమ్ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా స్టెప్ వైజ్ రాసుకోండి నీట్గా. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. మళ్ళీ అగైన్ ఇంకో వీడియో మీకు చేసి చూపిస్తాను. ఓకే, next question, 3 plus 2 root 5. So we have to prove that 3 plus 2 root 5 is an irrational number. Let us assume that 3 plus 2 root 5 is an rational number. ఇది అన్నిటి అనుకున్నట్టు మనం అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 3, hence 3 plus 2 root 5 is equal to p by q. So here p and q are co-prime and q is not equal to 0. Okay, సో ఇప్పుడు మనము ఈ +3ని తీసుకొస్తే 2 root 5 is equal to p by q minus 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు p minus q into 3, 3q by q. సో 2ను ఇటు తీసుకొస్తే ఇక్కడ మల్టిప్లై అయితే ఇటు వస్తే డివైడ్ అవుతుంది. రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు p minus 3q by 2q. సో దిస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్.
సో ఇది రేషనల్ నెంబర్ అన్నప్పుడు మరి ఇది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది కదా, కానీ √5 రేషనల్ నెంబరా? మనకు తెలుసు ఆల్రెడీ ఇది ఇర్రేషనల్ నెంబర్ అని మనం ఇప్పుడే ప్రూవ్ చేసినాం, అవునా? సో కాబట్టి ఇదేంది, ఇది ఈ ఆన్సర్ రాంగ్. అంటే మనం అనుకున్న రేషనల్ నెంబర్ అనేది రాంగ్ అనమాట. అంటే మనం అనుకున్న దానికి ఇది కాంట్రడిక్షన్. కాబట్టి ఇది ఏమవుతుంది మరి, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అది మనం ఇప్పుడు స్టేట్మెంట్ రూపంగా రాయాలి. ఓకే, సో హియర్ P and Q are integers, so we can say that P minus 3Q by 2Q is a rational number. Okay, so this leads to √5 is a రేషనల్ నెంబర్, రైట్? సో ఇది రేషనల్ నెంబర్ కాబట్టి √5 కూడా రేషనల్ నెంబర్ కావాలి. కానీ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ √5 ఈజ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. √5 అనేది ఒరిజినల్గా అది ఇర్రేషనల్ నంబర్, కానీ మనం అనుకున్న రేషనల్ నెంబర్ ఇది కాదు. కాబట్టి సో √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, హెన్స్ అవర్ అజ్యూమ్షన్ ఈజ్ రాంగ్, రైట్? మనం అనుకున్నది తప్పు కదా. సో దేర్ ఫోర్ 3 + 2√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇట్లా మీకు ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ 3 + 2√5 ఉంది. ఇట్లాంటి క్వశ్చన్ ఇంకోటి కూడా ఇట్లా 3 - 2√5 అనొచ్చు, లేకుంటే 5 + 2√3 అనొచ్చు. ఓకే, సో ఇట్లా మీకు ఏ నెంబర్ ఇచ్చినా ఇదే మెథడ్లో మీరు సాల్వ్ చేయండి, అవే ఆన్సర్స్ వస్తాయి. ఓకే, సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్టేట్మెంట్స్ ఒకటి నేర్చుకోవాలి, రైట్? కొన్ని వర్డ్స్ నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో లాస్ట్ క్వశ్చన్ ఏం చేసే ఎక్సర్సైజ్. సో ఇందులో మీకు సెకండ్ బిట్లో నేను ఒకటి చెప్పిన, ఇది 2 ఇర్రేషనల్ నెంబర్స్ కలిస్తే దాన్ని వచ్చే ఆన్సర్ కూడా ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. సో ఇక్కడ చూడండి, ప్రూవ్ దట్ √P + √Q ఈజ్ అన్ ఇర్రేషనల్ వేర్ PQ ఆర్ ప్రైమ్స్. PQ అనేది ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది, 2, 3, 5, 7 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. సో అంటే ఇక్కడ మనం కనుక √3 P = 3 అనుకున్నాం, అట్లనే Q = 5 అనుకున్నాం. √3 + √5 ఏమవుతుంది మరి, ఇర్రేషనల్ నెంబరే కదా. ఇది ఇర్రేషనల్, ఇది రెండు కలిపినా కానీ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసినాం. సో కాబట్టి దాని ప్రకారం దీని స్టేట్మెంట్స్ రాస్తే సరిపోతుంది. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ √P + √Q ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, రైట్? హెన్స్ √P and √Q are an irrational numbers. So now √P + √Q అనేది ఇర్రేషనల్ నెంబర్స్. ఇది మనకు కన్ఫర్మ్, ఎందుకంటే PQ అనేది ప్రైమ్ నెంబర్స్ కాబట్టి, రైట్? ఇట్లా దీనిలాగా. సో √P + √Q ఏమవుతుంది మరి, సమ్ ఆఫ్ దీస్ 2 అంటే ఈ రెండింటి కలిపి ఇర్రేషనల్ నెంబరే కదా. కాబట్టి సమ్ ఆఫ్, దీన్ని ఏమని రాయొచ్చు మనం, సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నంబర్స్, రైట్? సో దీన్ని సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఏమవుతుంది మరి, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది కదా. సో ఇట్ ఈజ్ ఆల్సో an irrational number. Sum of 2 irrational number is also an irrational number. So therefore √P + √Q is also an irrational number. Okay, so therefore hence it is proved, right? So ఇది మనం దీన్ని మీరు సెకండ్ బిట్ √3 + √5, రైట్? దీన్ని ప్రూవ్ చేసినాం. దీన్ని మనం ఇట్లా రాసినాం. లేదు నేను మొత్తం సమ్ చేయాలనుకుంటే దీనిలాగా చేయాలి. 3 ఉన్న ప్లేస్లో P రాయండి, 5 ఉన్న ప్లేస్లో Q రాయండి. రాసి మీరు మొత్తం మళ్ళీ ఎక్స్పాండ్ చేసి చేయాలి. అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అని ఇచ్చింది కాబట్టి
ఈ ప్రైమ్ నెంబర్స్ యొక్క రూట్ ఏమవుతుందంటే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, ప్రైమ్ నెంబర్ ఏదన్నా తీసుకో, రూట్ 7 ఉంది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇంకోటి ఏముంది, రూట్ 9 ఉంది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇట్లా మీరు రూట్ 9 ప్రైమ్ నెంబర్ కాదు కదా, రూట్ 11 ఉంది, సో ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇట్లా మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, ప్రైమ్ నెంబర్ ఉన్నది, సో అవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో ఆ రెండు నెంబర్లు అండి, ఇప్పుడు రూట్ 7 ప్లస్ రూట్స్ 11 రెండు కలపండి, ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో అట్లా మనం ఈ సమ్ని ప్రూవ్ చేసినాం. సో ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, హార్డ్ అనిపించిన క్వశ్చన్స్ను కామెంట్లో కామెంట్ చేయండి, నేను మీకు మళ్ళీ ఒక క్వశ్చన్ను సపరేట్ వీడియో పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.